ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు 2026 ఐపీఎల్లో ఏ ప్లేయర్స్ని ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్స్ నౌ. నెంబర్ 1 ప్లేయర్ వచ్చేసి లివింగ్స్టన్ అయితే ఆర్సీబీ టీంకి 2025 ఐపీఎల్లో అనుకున్న స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్యా. మొత్తం 116 పరుగులు చేశాడు. ఆల్రౌండర్గా అయితే ఫెయిల్ అయిపోయాడు లివింగ్స్టోన్. ఇతన్ని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు ఆర్సీబీ టీంకి ఆల్రౌండర్స్ అయితే ఎవరు సరిగ్గా లేరు. లివింగ్స్టోన్ కూడా ఫెయిల్ అయిపోయాడు. మొత్తం 116 పరుగులు చేశాడు. చెత్త అంటే చెత్త పర్ఫార్మెన్స్. మరి లివింగ్స్టోన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది ఆర్సీబీ టీం. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. 2026 ఐపీఎల్లో లివింగ్స్టోన్ కంబ్యాక్ చేస్తాడా లేదంటే ఖచ్చితంగా రిలీజ్ చేయాలా? ఒక్కసారి కింద కామెంట్ చేసి చెప్పండి భయ్యా. మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీ టీంకి లివింగ్స్టోన్ ఫెయిల్ అవడం వల్ల ఆ భారాన్ని మొత్తం మన జితేష్ శర్మ మోసాడు భయ్యా. మరి నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి స్వప్నాలి సింగ్ కూడా యాజ్ ఏ బౌలర్గా ఆర్సీబీ టీంకి ఫెయిల్ అయిపోయాడు. ఇతని నుంచి ఆర్సీబీ టీం అయితే ఏం లాభం పొందలేదు భయ్యా. స్వప్నాలి సింగ్ని కూడా ఖచ్చితంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి మయాంక్ అగర్వాల్ ఆర్సీబీ టీంకి ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. కానీ సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే 41 పరుగులు చేశాడు భయ్యా. మరి సెకండ్ మ్యాచ్లో బాగానే ఆడాడు. కానీ 3rd and 4th మ్యాచ్లో మొత్తం 4 మ్యాచ్లు కలిపి 95 పరుగులు అయితే చేశాడు. మరి అంత బాగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు. యావరేజ్ అయితే 31 ఉంది భయ్యా. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 141 ఉంది. మరి మయాంక్ అగర్వాల్ కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళైతే మయాంక్ అగర్వాల్ని కూడా రిలీజ్ చేయబోతుంది. నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి రసిక్దర్ సలాం. ఇతన్నైతే ఆర్సీబీ టీం యాక్షన్లో 6 కోట్లకైతే కొనుక్కుంది భయ్యా. మరి రసిక్దర్ సలాం ఆడిన 2 మ్యాచ్లలో 36 బంతులు వేసి 70 పరుగులు ఇచ్చాడు. కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. మరి రసిక్దర్ సలాం అయితే ఎక్కువగా మ్యాచ్లు ఆడలే. కానీ ఆడిన 2 మ్యాచ్లలో అంత బాగా అయితే పర్ఫార్మెన్స్ లేదు. మరి ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఇతన్ని కూడా రిలీజ్ చేయబోతుంది. నెంబర్ 5 ప్లేయర్ వచ్చేసి లుంగి ఎంగిడిని అయితే మన ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే యాక్షన్లో 1 కోటికి అయితే తీసుకున్నారు భయ్యా. మరి లుంగి ఎంగిడి కూడా సేమ్ 2 మ్యాచ్లు ఆడాడు. 42 బాల్స్ వేశాడు. 81 పరుగులు ఇచ్చి 4 వికెట్లు అయితే తీసుకున్నాడు భయ్యా. మరి లుంగి ఎంగిడిని కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి 4 వికెట్లు బాగానే తీశాడు. కానీ అంత బాగా పర్ఫార్మెన్స్ లేదు. ఎకానమీ అయితే 10.87 ఏమో ఉంది భయ్యా. మరి అందుకే ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే లుంగి ఎంగిని కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇక ఇంతే భయ్యా. మన ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఈ ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయబోతున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మన ఆర్సీబీ టీం అయితే ఆ ప్లేయర్స్ని కోల్పోతుంది. మరి ఆర్సీబీ టీంపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఆర్సీబీ టీం అయితే 2025లో మన ఎండ్లో కననైతే నిజం చేసుకుంది. మీ అందరికీ తెలిసింది. ఆర్సీబీ టీం కప్పునైతే కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఎమోషనల్, ఏబీ డివిలియర్స్ వాళ్ళందరూ వచ్చారు. రజత్ పటిదార్ కూడా కప్పు ఎత్తాడు. అవన్నీ మనం చూసాం భయ్యా. మనం కూడా ఎంతో ఎమోషనల్ అయిపోయాము. మరి ఆర్సీబీ టీం మీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆర్సీబీ అని కింద గట్టిగా కామెంట్ చేయండి. మరి 2026 ఐపీఎల్లో ఆర్సీబీ టీం స్ట్రాంగ్గా ఉంటుందా లేదా ఒక్కసారి కింద కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇంకా ఇలాంటి వీడియోస్తో నేను మీ ముంగట ఉంటాను. ఇంకెందుకు లేటు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం మరి.